హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కార్తీక దీపం 2 సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. సీరియల్ తర్వాయి భాగంలోకి వెళ్ళినట్టే శివనారాయణ లాయర్ని పిలిచి వీలునామా చదవండి అని చెప్పడంతో లాయర్ ఆస్తి మొత్తాన్ని తన కూతురు కొడుకు అయిన దశరథ్ సుమిత్రలకు చెందుతుంది అని చెప్పడంతో జ్యోత్స్న పారిజాతం ఇద్దరు షాక్ అవుతారు. ఈ యావదాస్తి మొత్తం దశరథ్ సుమిత్రల కూతురుకే చెందుతుంది అని చెప్పడంతో జ్యోత్స్న షాక్ అయ్యి, అంటే ఆస్తి మొత్తం నా దీపకి చెందుతుందా అని షాక్ అవుతుంది జ్యోత్స్న. ఎవరు ఏమీ మాట్లాడకండి అని చెప్పి ఇంకొక పేపర్ గురించి చెప్పడంతో ఆ పేపర్లో ఏం రాసుంది అనేది నేను చనిపోయిన తర్వాత మీకు తెలుస్తుంది అని చెప్తాడు శివనారాయణ. మరి నా పేరున ఏం రాశారండి అని చెప్పడంతో మన ఫామ్లో ఉన్న 20 ఆవులు నీ పేరు మీద రాశాను. అలాగే దశరథ్ నెలకు 20,000 రూపాయలు ఇస్తాడు. ఇదే నీకు నేను రాస్తున్నది అని చెప్తాడు శివనారాయణ. తర్వాత దశరథ్ మరి కాంచనకు నాన్న అనడంతో ఇది నా ఆస్తి, నిన్ను ఎవరికైనా రాసుకుంటాను, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి అక్కడి నుంచి శివనారాయణ వెళ్ళిపోతాడు. అప్పుడు నా చెల్లికి అన్యాయం జరిగింది అని దశరథ్ సుమిత్రలు మాట్లాడుకుంటూ ఉంటారు. జరిగిన దానికి జ్యోత్స్న ఎంత పని చేశావు తాత, కత్తితో పొడవకుండానే నన్ను చంపేశావు అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత పారిజాతం జ్యోత్స్న ఇద్దరు కలిసి ఒకచోట ఉండగా నాకు అన్యాయం జరిగింది అని గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది పారిజాతం. నీకు కాదు అన్యాయం, నాకు జరిగిందని అంటుంది జ్యోత్స్న. మొత్తం నీకే కదే అనడంతో ఒకవేళ తిరిగి వస్తే అని అనడంతో రాదు, ఆ ఆస్తి కోసమే కదా ఈ ఇద్దరిని చంపాను అని అనుకుంటుంది పారిజాతం. ఒకవేళ వారసురాలు తిరిగి వస్తే ఏం చేస్తావు అని జ్యోత్స్న అనడంతో మరో ఇద్దరిని చంపేస్తాను అంటుంది పారిజాతం. ఆ మాటలకు ఇంతలోనే ఆరటమల్లుడు శ్రీధర్ పారిజాతంకి ఫోన్ చేస్తాడు. ఏం జరిగింది అత్తయ్య, ఆస్తి ఎవరి పేరు మీద రాశాడు, నాకేమైనా రాశాడా అని తెగ బిల్డప్గా అడుగుతాడు శ్రీధర్. నేను నా పేరున పిడకలు రాశాడు అనడంతో సీరియస్గా మాట్లాడండి అత్తయ్య అంటాడు శ్రీధర్. నిజం చెప్తున్నాను అల్లుడు, నా ఊరి చివర మన ఫామ్ హౌస్ ఉంది కదా, అందులో ఉండే 20 ఆవులను నా పేరు మీద రాశాడు. ఇక మీదట పిడకలు చేసుకుంటూ కూర్చోవలసిందే అంటుంది పారిజాతం. మరి నాకేమి రాశాడు అనడంతో నీకు ఏమీ రాయలేదు, ఆస్తి మొత్తం సుమిత్ర దశరథుల పేరు మీద రాశాడు అనడంతో శ్రీధర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి, ఆస్తి నాకు రాయలేదా అనగా పక్కనే ఉన్న కావేరి డ్యాన్స్ చేస్తుంది, తెగ ఆనందపడుతూ ఉంటుంది. అసలు ఒప్పుకోను, నేను ఆస్తి రాయకపోతే కోర్టుకైనా వెళ్తాను అని ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శ్రీధర్. అప్పుడు కావేరి కాంచనక్కకు అన్యాయం జరిగింది అనుకుంటూ బాధపడుతుంది. మరొక వైపు రెస్టారెంట్లో దీప పెట్టిన ఆఫర్ చూసి కస్టమర్లు చాలా ఎక్సైట్ అవుతూ ఇంకా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. 500 రూపాయలు ఫుడ్ తిన్నవారికి 1000 రూపాయల క్యాష్ ప్రైజ్ అని ప్రకటిస్తుంది దీప. అప్పుడు దీప ఆలోచన మేనేజర్ కార్తీక్ కూడా అందరూ మెచ్చుకుంటారు. అప్పుడు కార్తీక్ సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడు కార్తీక్ దీప మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి శ్రీధర్ వస్తాడు. ఇదిగో పేపర్స్, సైన్ చేయి అనడంతో ఎందుకు అనగా నీకు అన్యాయం జరిగిందిరా, ఈ పేపర్ల మీద సంతకం పెడితే కోట్ల ఆస్తి వస్తుంది అంటాడు శ్రీధర్. నాకు ఏమీ అవసరం లేదు, మా అమ్మే నాకు కోట్ల ఆస్తి అనుకుంటూ ఇక నాకెందుకు